ఆ స్టైల్ అంతా అప్పుడు. ఆయన స్టైల్ వేరు కదా. స్టైల్ వేరు ఆ టైంలో. ఓకే. ఇక పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా ఇక్కడైనా? పాలిటిక్స్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదండి. అసలు పాలిటిక్స్ గురించి తెలుసా? తెలుసండి. ఫోకస్ పెడతారా ఏం జరుగుతుంది అనేది? అసలు అది కూడా అది తెలుసండి. ఓకే. అది తెలుసు. పొలిటికల్గా అంటే అలాంటిదేం లేదు. కానీ ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినాడు, చిరంజీవి గారు వస్తే బాగుండు. ఎందుకంటే అండి ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ కుటుంబం నుండి ఎవరన్నా ఒక సీఎం అవుతున్నాడు, ఒక ఇది అవుతారన్నప్పుడు ఒక మనలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అందరూ సపోర్ట్ చేయడానికి ఏంటి, యాక్టర్స్ అందరూని మన ఒక యాక్టర్ ఆల్రెడీ ఎంజీఆర్ గారు అయ్యారు, అక్కడేమో రేగన్ అయినా అప్పుడు యాక్టర్ని విన్నాను. ఇలా ఉన్నప్పుడు మన నుండి ఒక అతను వస్తున్నాడు, ఒక పెద్ద ఆయన వస్తున్నాడు, ఒక రాష్ట్రానికి సీఎం అవుతాడు, మనకు అనిపించినప్పుడు డెఫినెట్గా జర్నలిస్టులైనా ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా ఎవరైనా అలా అవుతుందంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. అటువంటి వాళ్ళు మనం డెఫినెట్గా అబ్బా ఈయనైతే బాగుంటుంది, నాకు ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. సో చిరంజీవి గారు ఎంటర్ అయినప్పుడు మీకు అనిపించిందండి అయ్యో ఈయన ఎందుకంటే ఇంత పాపులారిటీ ఉండి ఎన్ని సినిమాలు ఉండి ఆయన ఒక రాజకీయంగా సేవ చేయాలనుకున్నాడు. ఇటువంటి వ్యక్తులు వస్తే ఎందుకంటే వాళ్ళు చూడని చరిష్మా కాదు, వాళ్ళు చూడని డబ్బు కాదు, అంతే కదా, దాన్ని కూడా పక్కన పెట్టి రాజకీయంగా రావాలనుకున్నప్పుడు డెఫినెట్ అలా వచ్చే ఎవరికైనా సరే డెఫినెట్గా మనకే అనిపిస్తుంది వస్తే బాగుంటుంది అని. వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవునండి చాలా స్పీడ్గా ఉన్నారు. ఆయన స్పీచెస్ అవి మీరు ఎప్పుడైనా వినుంటే? నేను వింటాను, బాగుంది, ఎలా మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా అంతే కదా, ఆయనకున్న పాపులారిటీ పొలిటికల్ ఎంట్రీని చూసి పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యక్తి అంటే ఆయన పొలిటికల్ ఎంట్రీ కంటే సిద్ధాంతాలతో ఉంటాడు ఆయన. అది కూడా ఇంకోటి ఏంటంటే ఒక యాక్టర్ నుండి ఒకళ్ళు వస్తున్నారండి అంతే. ఒక యాక్టరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని ఒక మనిషి యాక్టర్గా వచ్చి ఇంత జనాలలోనే ఇంత డెఫినెట్గా అటువంటి వాళ్ళని మనం ఆదరించాలి కూడా. ఎందుకంటే వాళ్ళు ఏదో డబ్బులు లేక కాదు, ఇక్కడ పొలిటికల్గా వచ్చి డబ్బు సంపాదించాలని కూడా ఆయనే రివర్స్ లో పెడుతున్నారు, చాలా మంది హెల్ప్ చేస్తున్నారు, చాలా గ్రేట్ పర్సన్, ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా ఆయన చేస్తున్నారండి. అటువంటి వ్యక్తి డెఫినెట్గా మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. అందులోనే సపోర్ట్ చేయాలంటే ఇండస్ట్రీ నుండి ఒక వ్యక్తి వస్తున్నాడు మనలాంటి యాక్టర్, ఆయనకంటూ ఒక వేవ్ సృష్టించుకున్నాడు, ఆయనకంటూ ఒక చరిష్మా ఉంది, ఆయనకన్నా ఫాలోయింగ్, పేరు వినిపిస్తే చాలు. అది కూడా జనాలు ఓట్ల రూపంలో వేసి మన ఇండస్ట్రీ నుండి వచ్చే ఒక వ్యక్తిని అలా మంచి పొజిషన్లో మన ఎన్టీ రామారావు గారు ఎలాగో చిరంజీవి గారు వచ్చారు, అలాగే మంచి. ఇప్పుడున్న పొలిటికల్ సినారియోని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? జనసేన అనే ఒక పార్టీ ఈసారి మైలేజ్లోకి వస్తుంది అనిపిస్తుంది? అంటే నాకు అంత అవగాహన లేదండి. నేను చెప్పాను కదా, ఇండస్ట్రీ పరంగా మన మనుషులు ఎవరన్నా వస్తున్నారంటే మనకి డెఫినెట్గా హ్యాపీగానే ఉంటుంది. ఇన్స్పిరేషన్ అండి వీళ్ళంతా. ఒక యాక్టరు అవతల పక్క రోజా గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అండి. ఒకప్పుడు బాబు మోహన్ గారు, కోటా శ్రీనివాసరావు గారు, ఇప్పుడు అలీ గారు, వీళ్ళంతా ఒక ఇండస్ట్రీ నుండి కూడా కొంతమంది ప్రజాసేవలో ఉంటూ ఈ రాజకీయంగా ఉన్నారంటే మన ఇండస్ట్రీకి ఏమన్నా హెల్ప్ అవుతుంది, చాలామంది బాగుంటారు, దీనికోసం ఆలోచిస్తారు. ఇక్కడ ఉన్న లోటుపాట్లు తెలుసు, కొంత ఇండస్ట్రీకి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది అని ఒక చిన్న ఆశ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దామండి. కానీ చాలా ఆసక్తికరంగా డెఫినెట్గా కళ్యాణ్ గారు ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు చేసే సేవా కార్యక్రమాలు ఏంటి, మీరు మాట్లాడే స్పీచెస్ ఏంటి, ఆయన చేసే మనం చూస్తూనే ఉన్నాం. డెఫినెట్గా ఒక ఇండస్ట్రీ వ్యక్తిగా నేను ఇక్కడే పనిచేస్తున్నాను కాబట్టి మన ఇండస్ట్రీ నుండి వచ్చే వ్యక్తి ఓ మంచి పొజిషన్లో ఉంటే మనకి వెరీ హ్యాపీ అండి. డెఫినెట్గా అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ ఇయర్ మరీ టెన్షన్ ఎక్కువగానే ఉంది ఏపీ రాజకీయాలు. రోజుకొక సిచ్యువేషన్స్తో ఏం జరుగుతుందో చూడాలి, వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నమాట. చూద్దామండి. ఆల్ ద బెస్ట్ సార్. జాకీ గారు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తిని సీఎంగా చూడాలని. నీవే ఏది ఏమైనప్పటికీ ఒక సీఎం ఇవన్నీ పక్కన పెడితే ఒక సేవ ఏమీ కాకపోయినా సేవ చేస్తున్నారు. అది ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి, చిరంజీవి గారు అంతే, ఆయన ఒక బ్లడ్ బ్యాంక్ అని అయ్యని ఆ టైంలో కరోనా టైంలో ఎంత ఇది చేశారు. ఆయన ఒక్కడే చేసే ప్రతి ఒక్కరికి డెఫినెట్గా మన అందరికీ
కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వాళ్ళకి అందరికీ మన నమస్కారం. సరే, మరి ఇండస్ట్రీలో ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు, మీ డైరెక్టర్ అవ్వాలనే డ్రీమ్ కానీ ఇవి కాకుండా ఇంకేమైనా ఉందా? ఇండస్ట్రీకి మీ నుంచి ఏమైనా సేవలు అందించాలి అనుకుంటున్నారా? అలాంటి థాట్స్ అంటే ఇవన్నీ ఎలా ఉంటుంది, ఇలా ఇచ్చి ఇలా చెప్పడం అనేది మంచి కాదు. చిన్న చిన్న మాకున్న పరిధిలో మేము చేయాల్సి చేస్తూనే ఉన్నామండి. నేను కానీ హరిత కానీ చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, చిన్న చిన్న యాక్టర్స్ కానీ అట్లా అలాంటివి వచ్చినప్పుడు మా వంతుగా మేము ఏం చేయాలో చేస్తాం, అది చేయగలుగుతాం, చేస్తాం. అది ఎందుకంటే చెప్పడం కూడా మంచిది కాదు. మన వరకు మన పరిధిలో ఏదైనా అంతే, మన వరకు మనం చేసేది ఆ పుణ్యం మన బిడ్డలకు వస్తే చాలండి. చేయగలిగిన ఇది ఉన్నప్పుడు నా పరిధుల వరకు నాకు కొన్ని ఉంటాయి, ఆ పరిధులకి మీ ఇద్దరం ఏదో చేస్తూనే ఉంటాం. సూపర్ అండి, చాలా బాగుంది. మీరు కానీ హరిత గారు మీ ఇద్దరికి అండర్స్టాండింగ్, మీ ఫ్యామిలీని మెయింటైన్ చేసే విధానం, ప్రొఫెషన్లో మీరు ఎంత చక్కగా వెళ్ళిపోతున్నారు. సూపర్. ఇంతే ఎనర్జెటిక్గా మీ పేరు ఎప్పుడు అలరిస్తూనే ఉండాలి. మీరు ఎప్పుడు ఇలాగే ఎనర్జెటిక్గా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలి. అండ్ త్వరలోనే మీరు మంచి వెబ్ సిరీస్తోనూ అలాగే ఒక మంచి